శ్రీమాత్రే నమః. వందే మాతరం. మన యువత మన ఆడబిడ్డల భవిష్యత్తుని లాక్కోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు ఇక మీదట వీలు పడవు. మన దేశ ఉద్యోగాలు మన దేశ వనరులను కూడా లాక్కోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు ఇక మీదట కుదరవు. అదేవిధంగా మన దేశ జనాభా నిర్మాణాన్ని మార్చాలి అని పన్నేటటువంటి కుట్రలు కూడా సహించము అటువంటి కుట్రలని అని గట్టి హెచ్చరిక చేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. మొన్న ఆగస్టు 15న 79వ స్వాతంత్ర దినోత్సవంలో ఆ రోజున ఇటువంటి గట్టి హెచ్చరికని చేయడమే కాకుండా మిషన్ డెమోగ్రఫీ అనే ఒక శక్తివంతమైనటువంటి మిషన్ని కూడా ప్రకటించారు. ఎందుకు ఈ మిషన్ ప్రకటించాల్సి వచ్చింది, అసలు ఈ మిషన్ డెమోగ్రఫీ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వాతంత్రం వచ్చాక భారతదేశం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. కానీ ఎన్నో దశాబ్దాలుగా ఒక ముప్పు మాత్రం అంతర్గతంగా భారతదేశంలోనే ఉంటూ భారతదేశ సమగ్రతను, దేశ ప్రజల వనరులను దెబ్బతీస్తూ ఉంది. అదే అక్రమ బంగ్లాదేశీ వలసలు. దీనికి ఆజ్యం పోసింది, దాన్ని పెంచి పోషించింది అటు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీతో పాటు ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి టీఎంసీ మమతా బెనర్జీ కానీ, లేదంటే ఇంకా చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ వారు కానీ, ఇటువంటి పార్టీలన్నీ కూడా తమ తమ స్వార్థ రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఈ అక్రమ బంగ్లాదేశీ వలసల పైన ఏ రోజు కూడా ఒక నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. 1990లో కమ్యూనిస్టు పార్టీతో సహా అన్ని పార్టీలు కూడా అప్పటి ప్రభుత్వం కూడా ఏకాభిప్రాయానికి వచ్చింది. భారత సరిహద్దుల్లో వినాశకరమైనటువంటి ఈ అక్రమ వలసలు ఏవైతే ఉన్నాయో అది చాలా పెద్ద సమస్యలాగా మారింది. దాన్ని అడ్డుకట్ట వేయాలని అనుకున్నారు అంతే. కానీ ఆ తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా దీనిపైన సాహసం చేయలేకపోయింది. ఎందుకంటే ఇందాక చెప్పిన కారణం. కానీ నేడు ఇది కొత్త భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ సమస్యకి కేవలం అంటే ఈ అక్రమ బంగ్లాదేశీ వలసలు అక్రమంగా వచ్చినటువంటి వారిని తరిమేయడమే కాకుండా విధానపరంగా కూడా ఈ సమస్యకి శాశ్వతంగా పరిష్కారం చూపించాలి అని తీసుకున్న నిర్ణయమే ఈ మిషన్ డెమోగ్రఫీ. ఎందుకంటే ఈ అక్రమంగా వచ్చినటువంటి బంగ్లాదేశీ చొరబాటుదారులు ఎవరు వాళ్ళంతా అని ఆలోచిస్తే గనక ఇప్పుడు పోలీసులు పట్టుకుంటూ ఉన్నారు అన్ని రాష్ట్రాల దేశవ్యాప్తంగా కూడా. ఐఎస్ఐ ఏజెంట్లు వారు, అలాగే టెర్రర్ సెల్స్ లాగా, స్లీపర్ సెల్స్ లాగా మన మధ్యలోనే ఉంటూ ఉంటారు. మన ఇళ్లల్లో పని వాళ్ళలాగా, లేదా మన చుట్టుపక్కల చిన్న చిన్న వ్యాపారాలు పని చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తుల్లాగా ఉంటూ అవకాశం సందర్భం దొరకగానే దేశ విద్రోహ చర్యలకు పాల్పడుతూ ఉంటారు. మనందరం చూస్తూనే ఉన్నాము. రైల్ జిహాద్ ఈ మధ్య వరుసగా కూడా రైలు పట్టాలపైన ఇనుప వస్తువులు, సైకిళ్ళు, కర్రలు ఇటువంటివన్నీ పెట్టి రైలులో ప్రయాణించేటటువంటి వేలాది మంది ప్రజల ప్రాణాలను తీయడానికని నిరంతరం కూడా కుట్రలు పన్నుతూనే ఉన్నారు. అదే కాకుండా అగ్ని ప్రమాదాలను సృష్టించడం, లేదా దొంగతనాలు చేయడం, అడ్డు వస్తే హత్యలను కూడా చేయడం, వీటితో పాటు ఇందాక అనుకున్నట్టుగా వేరే ఐఎస్ఐ లాంటి ఇతర ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉంటాయో వారందరికీ కూడా వీరు స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తూ ఉన్నారు. మన దేశ వనరుల పైన అంటే మన దేశ పౌరులు తినాల్సినటువంటి ఆహారము, రావాల్సినటువంటి ఉద్యోగాలు, మనకు దొరకాల్సినటువంటి భద్రతా వనరులని పరాన్న జీవుల్లాగా వీరు దోచుకుంటూ ఉన్నారు అక్రమంగా. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ప్రభుత్వం, ఎందుకంటే నరేంద్ర మోదీ గారి మాటలు ఎప్పుడు కేవలం మాటలు కాదు, చేతలోని నిరూపించబడుతూనే ఉంటాయి. వారి ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ పేరిట ఇప్పటికీ నకిలీ పత్రాలు, అలాగే ఐడి కార్డులని తొలగించబడ్డాయి కూడా. ఇదే కాకుండా ఒక్కసారిగా భారతదేశంలో ఒక గర్జన వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో చూస్తే కనుక దాదాపుగా 52,000 నకిలీ పత్రాలను, ఇటువంటి ఐడి కార్డులను ఆ వ్యక్తులను కనిపెట్టి మరి ఆ నకిలీ పత్రాలను రద్దు చేశారు.
అలాగే గుజరాత్లో 6,500 మంది ఈ అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మహారాష్ట్రలో 4కి పైగా జైలుకి పంపించారు, వారికి శిక్ష కూడా పడేలాగా చేశారు. ఇక అస్సాం గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే అస్సాము, పశ్చిమ బెంగాల్తో సహా ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అత్యంత అధికంగా నష్టపోయినటువంటి రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు. ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా ఈ అక్రమ వలసలు పాకిపోయాయి, పెరిగిపోయాయి. అదే 1990లో అందరూ అనుకున్నట్టుగా అప్పటి ప్రభుత్వము గట్టిగా నిర్ణయం తీసుకొని సరిహద్దుల్లో కానీ దేశం లోపల కానీ ఇటువంటి అక్రమ, బంగ్లాదేశేనే కాదు వేరే ఏ దేశం నుంచి అయినా సరే అక్రమంగా వలస వచ్చినటువంటి వారిని గుర్తించి వెనక్కి పంపించేసి ఉంటే ఈ రోజున ఈ ఈశాన్య రాష్ట్రాలు ఇంత పెద్దగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం చేస్తోంది అది. సో అస్సాంలో 0 టాలరెన్స్ పాలసీ ఇప్పటికీ అమల్లో ఉంది. మనం చూసాము కొన్ని వేల హెక్టార్లలో అడవులని ఆక్రమించుకొని మరి అక్కడ వారు గుడిసెలు వేసుకుంటూ అస్సాం రాష్ట్రంలో అక్రమంగా ఉంటూ అస్సాం రాష్ట్రాన్ని దెబ్బతీయాలని ఈశాన్య రాష్ట్రాల్లో కుట్రలు చేస్తూ ఎప్పుడూ కూడా మత కల్లోలాలు లేదంటే ఇతర అల్లర్లు సృష్టించాలి అని చెప్పని చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూసాము, అలాగే చేశారు కూడా. ఇప్పుడు ఈ 0 టాలరెన్స్ పాలసీ ద్వారా మొన్న 1000 ఎకరాల్లో అక్కడి ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ గారు అవన్నిటిని తొలగించి ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇచ్చారు. అస్సాం రాష్ట్ర ప్రజల భద్రతే నాకు ముఖ్యమని చెప్పండి. అలాగే ఢిల్లీ ఎర్రకోటలో దాడికి, అల్లర్లు సృష్టించడానికి, దాడి చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వారు కూడా పట్టుబడడం జరిగింది. ఇకపోతే రాజస్థాన్లో 1000కి పైగా ఇటువంటి అక్రమ వలసదారుల్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే హర్యానా, పశ్చిమ బెంగాల్లో సరిహద్దుల్లో కూడా ఈ అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపించి వేస్తున్నారు. ఎక్కడెక్కడైతే వీరు అక్రమ వలసదారులు మనం మహారాష్ట్రలోనే చూసాము, ఇంకా చాలా రాష్ట్రాల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. 1000 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని గుడిసెలు వేస్తూ అక్కడ కూరగాయల వ్యాపారం అంటూ మొత్తానికి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలన్నీ వారి చేతిలో తీసుకుని ఒక ముఠాలాగా ఏర్పడ్డము. స్థానిక ప్రజలు భారతీయుల్ని భయభ్రాంతులకు గురి చేసి వారిపైన దాడి చేయడం చూస్తూనే ఉన్నారు. అటువంటి గుడిసెలన్నీ కూడా ఇప్పుడు తొలగించబడ్డాయి. వీరు అక్రమంగా దాక్కునేటటువంటి స్థలాలు కూడా గుర్తించమని వాటిని కూడా తొలగిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, మన దేశ వనరులను కొల్లగొట్టుకుంటూ మన దేశంలోకి అక్రమంగా చొరబాటు చేసి వచ్చి మరి చొరబాటుదారులాగా ఉండి మన దేశ ప్రజల ప్రాణాన్ని తీస్తూ మన వనరులను కొల్లగొడుతూ ఉన్నటువంటి వారిని దేశం నుంచి తరిమేయడము మంచి న్యాయమే కదా. అసలైన న్యాయం కూడా ఇదే కదా. అదే మన మిషన్ డెమోగ్రఫీ చేయబోతోంది కూడా. ఇది ఇప్పటికీ ఈ మిషన్ డెమోగ్రఫీ దానిపైన విధి విధానాలు కూడా ఖరారయ్యాయి. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ ద్వారా దీన్ని చూస్తూనే ఉన్నారు. ఇటువంటి అక్రమదారుల్ని వెతికి కలుగుల్లో దాక్కున్నటువంటి ఎలుకలు పట్టుకున్నట్టుగా వెతికి ఏరి పారేసేటటువంటి పని మొదలుపెట్టింది భారత ప్రభుత్వం. మనం కూడా ప్రజలందరం కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉంటూ మన చుట్టుపక్కల ఎవరైనా సరే ఇలా అనుమానాస్పదంగా ఉన్నారు, ఎక్కడి నుంచో వేరే చోట నుంచి వచ్చారు అని అనుకున్నప్పుడు వారి వివరాలు కనుక్కుందాం. లేదంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకి సమాచారాన్ని అందిద్దాం. ఎందుకంటే నిన్న చూసాం ధర్మవరంలో ఒక ఉగ్రవాద సంస్థకి చెందినటువంటి దాంతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి దొరికారు. అందరి ఇళ్ల మధ్య ఉన్నారు. మొన్న రాయచోటిలో కూడా ఎన్ఐఏ వచ్చి పట్టుకుంది. ఇంకా ఇట్లా వెతుకుతూ మొదలు పెడితే గనక నిజంగా ఇటువంటి స్లీపర్ సెల్స్, టెర్రర్ సెల్స్ దాదాపుగా అన్ని చోట్ల కూడా ఉంటారు. సో మనవంతు మన సహకారం కూడా ప్రభుత్వానికి అందిస్తూ అందరం కూడా జాగ్రత్తగా ఉందాం. భారత్ మాతాకి జై.